హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి ఫైబర్ రిచ్ హై ప్రోటీన్తో ఉన్న కిచిడీని చూపిస్తాను. పిల్లలు ఇది తిన్నాక పొట్ట తేలిగ్గా ఉంటుంది, బరువు కూడా పెరుగుతారు. ఇది చాలా సింపుల్ రెసిపీ. 8 నెలల పిల్లల నుండి ఏ ఏజ్ వాళ్ళైనా ఈ రెసిపీని తినొచ్చు. మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ కిచిడీ కోసం చిన్నారులతో బయటకు వెళ్ళినప్పుడు డైపర్స్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాం. చిన్నారులను పడుకోబెట్టి డైపర్స్ చేంజ్ చేయాలి కాబట్టి ఆ ప్లేస్ అనేది హైజెనిక్గా కాదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాం కదా. ఆ సమయంలో మనకు ఉపయోగపడేదే ఇది బేబీ డైపర్ చేంజింగ్ మ్యాట్స్ అనమాట. చాలా బాగున్నాయి ఈ మ్యాట్స్ అయితే. చక్కగా మనం యూజ్ చేయొచ్చు, అలాగే త్రో కూడా చేసేయచ్చు. సింపుల్గా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్తో ఉన్నాయి అనమాట. ఇవి మెయిన్గా చిన్నారులతో మనం జర్నీ చేస్తున్నప్పుడు బాగా ఉపయోగపడతాయి. కార్లో కానీ లేదా రైల్వే స్టేషన్లో కానీ బస్సెస్లో కానీ ఎక్కడైనా సరే చక్కగా మనం వేసేసి చిన్నారులకి డైపర్లు అయితే వేసేయచ్చు అనమాట. డాక్టర్స్ చెకప్కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా చిన్నారులు వెయిట్ అయితే చెక్ చేస్తారు కదా. ఆ టైంలో చిన్నారులు వెయిట్ మిషన్లో పడుకోబెట్టేటప్పుడు జనరల్గా చిన్నారులు వేసిన బట్టలతో కాకుండా చక్కగా ఇది వేసిన తర్వాత చిన్నారులను అయితే పడుకోబెడితే మనకు కూడా హైజెనిక్గా ఉంటుంది కాబట్టి హాయిగా ఉంటుంది అనమాట. మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పర్చేస్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. నేను అక్కడ బేబీ ఫుడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. మీరు నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రాజమాని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈ రాజ్మా పిల్లలకి 8 నెలల నుండి పెట్టుకోవచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక గింజ పైన ఉన్న తొక్కుని తీసేయాలి. తొక్కు ఉంచుకుని కూడా మనం కుక్ అయితే చేసుకోవచ్చు. కానీ పిల్లలు తొక్కు తింటే కాస్త వెకుటుగా ఉంటుందేమో అనిపించి తొక్కు అయితే తీసేస్తున్నాను నేను ఇక్కడ. వీటిని పక్కన పెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక 1/2 టీ స్పూన్ జీరాని చిటపటలాడనిచ్చి 2 వెల్లుల్లి రెబ్బల్ని వేపుకుని చిన్న బౌల్ పీల్ చేసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేయాలి. అలాగే టమాటో ముక్కలను కూడా వేసి పొట్టు తీసిన రాజ్మాను కూడా వేసుకోవాలి. 8 నెలల నుండి సంవత్సరంన్నర లోపు పిల్లలకి అయితే రాజ్మాని గ్రైండ్ చేసి వేసుకోండి. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని చిటికెడు పసుపు, శుభ్రంగా కడిగిన 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసి 400 ml వరకు నీళ్ళని పోసుకుని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని తగినంత ఉప్పుని వేసి లైట్గా పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి అవసరమైతే. మొత్తం ఒకసారి కలుపుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.